హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే అనమాట. మా హర్ని బయటికి వెళ్దామంటుంది, ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని చెప్పేసి. సో అందుకు ఎగ్జిబిషన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్ అనమాట, బయట రోడ్లో నుంచి. సో బయట నుంచి ఇలా కనిపిస్తుంది మొత్తం. ఫుల్ లైటింగ్ అంత సెట్టింగ్స్ అంతా బాగా చేశారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇంత బాగా చేయలేదు, బట్ ఈ ఇయర్ అయితే బాగా చేశారు. ఫస్ట్ ఎంట్రన్స్లో అనమాట. చూడండి ఎంట్రన్స్లో ఎలా ఉందో మొత్తం సెట్టింగ్ అంతా. ఒక ఈగలు పెట్టేశారు పెద్దది, ఐ మీన్ గుడ్లగూబ గద్ద పెట్టారు. మా హర్ని హాయ్ అని చెప్తాను, వీడియో తీస్తాను అని చెప్పేసి స్టార్టింగే. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎగ్జిబిషన్కి వెళ్తుంది కదా, అందుకోసము. ఇంకా పార్కింగ్కి అయితే ఏం ఫీజు లేదండి. ఫస్ట్ ఇక్కడ టికెట్ ఏం లేదు పార్కింగ్కి, డైరెక్ట్ మెయిన్లోనే అనమాట. 3 years బేబీ నుంచి 50 రూపీస్ అంత స్టార్టింగ్. కానీ మా హర్నికి 5 years అనమాట, కానీ ఏం తీసుకోలేదు టికెట్. నేను మా ఆయనకి మాత్రమే టికెట్ తీసుకున్నాము. చూడండి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. అదే అండి ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ ఈ పైనుంచి కిందికి డౌన్ ఇచ్చారు. స్టార్టింగ్లోనే ఏమో అంతా అక్కడ ఫుల్ గుంపుగా ఉన్నారనమాట. చూసాం కొద్దిగా దగ్గరికి వెళ్ళి ఏందనేసి. చూస్తే ఇక్కడ వీడియోస్ అనమాట. వీడియోస్ చేస్తుంటారు కదా ఎప్పుడన్నా మనం, రీల్స్ అట్లా రౌండ్ తిరిగేది మొబైల్ అలా సెట్ చేశారు. సో ఇక్కడ సాంగ్ పెట్టారు. సాంగ్కి డ్యాన్స్ వేయడం లేదు అమ్మాయి సరిగ్గా, ఏదో ఊరికే అలా అంటుంది. అందరు చాలామంది ఉన్నారు కదా, అందుకోసము అలా వీడియో తిరుగుతూ ఉంటుంది. అది మొబైల్, వీళ్ళేమో ఊరికి అట్లా యాక్ట్ చేస్తుంటారు. సో ఇది ప్రస్తుతానికి వీడియో అయితే మా హర్ని అడిగితే వద్దని చెప్పింది. ఇంకా కొద్దిగా లోపలికి వస్తే ఇలా అనిమల్స్ అన్ని సెట్టింగ్స్ పెట్టారనమాట. మొత్తం ప్లాస్టిక్వి మొత్తం అట్లా బొమ్మల్లాగా అంతా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా చేశారు ఈ ఇయర్ అయితే. ప్రతిసారి అంత పెద్దగా ఉండేది కాదు, ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారు. చూడండి మా హర్ని అయితే తనకి డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా డాల్ఫిన్స్ చూసి ఇట్లా అంటాయి డాల్ఫిన్స్ అని చెప్తుంది. తను అక్కడికి వెళ్ళి ఆడుకోవాలని చూస్తుంది, కానీ అక్కడ అబ్జెక్ట్ చేస్తారు కదా, దగ్గరికి వెళ్ళనియరు బర్డ్స్ దగ్గరికి. సో ఇదండి, ఇక్కడ చూస్తే అన్ని రకరకాల ప్యారెట్స్, బర్డ్స్, ఆస్ట్రిచ్, అన్ని రకాల బర్డ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని రియల్గా కూడా మనం ఇలా చూసిండము ప్యారెట్స్, అందుకు అవి కూడా ఉన్నాయి. బాగా డెకరేట్ చేశారు, బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఎండల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలా అరేంజ్ చేయడము. ప్లస్ అది కాకుండా వర్షం పడుతుంది కదా, వర్షాకాలం కదా ఇప్పుడు, కింద అంతా బురద అవుతుందని చెప్పేసి ఇలా మ్యాట్ వేసేసారు. మ్యాట్ పక్కకు పోకుండా పిన్స్ మొత్తం టేప్ వేసేసి మొత్తం సెట్ చేశారు అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ అన్ని బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో బర్డ్స్ అయితే. అవి కొన్ని సౌండ్స్ చేస్తున్నాయి అనమాట, అది కూడా మ్యూజిక్ పెట్టారు. కాకపోతే నేను అది రికార్డు బాగుండదు అనమాట, బయట జనాలు అందరూ మాట్లాడుకునేవన్నీ వినిపిస్తున్నాయి అనమాట. అందుకోసం నేను వాయిస్ ఎడిట్ చేశాను మొత్తం నాది. అవి కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా, అవి అడిచేవి అలాగే పెట్టారనమాట. అందుకు ఈ డైనోసార్ అడిచేది, కొన్ని ప్యారెట్స్ వచ్చేవి, పికాక్ అవి అడిచేవన్నీ పెట్టారు, సౌండ్ చేసేవి, అవి ఎలా అడుస్తుంటాయని చెప్పేసి. సో ఇంకా ఎలిఫెంట్ దగ్గరకు వస్తే ఇలా ఫైనల్గా ఎలిఫెంట్ ఉంది పెద్దది లాస్ట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో దయ్యాల సెట్టింగ్స్ అంతా పెట్టారు. ఇక్కడ వాళ్ళ డాడీ అంట, అక్కడ ఫస్ట్ లాస్ట్లో ఉండేది నేనంట, మధ్యలో హరిణి ఉందంట, మధ్యలో ఇంకొకరు ఎవరో మిగిలిపోయారంటే వాళ్ళ సిస్టర్ అంట అది. ఇంకా ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళారు. ఇది కూడా కొంచెం మూమెంట్ లాగా పెట్టారనమాట. అది ఇట్లా తొండంతో నీళ్ళు వేస్తా అన్నట్లు పెట్టారు సెట్టింగ్స్ అంతా. చాలామంది ఫొటోస్ తీసుకోనికే సరిపోతుంది. ఇక్కడ టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు మ్యాక్సిమము. అనిమల్స్, బర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఐ మీన్ సెట్టింగ్స్ అంతా బాగుందని చెప్పేసి. నేను కూడా మా ఆయన నిలబెట్టి ఒక ఫోటో తీశాను. మా ఆయనకు యాక్చువల్లీ ఫొటోస్, వీడియోస్ అంటే ఇష్టం ఉండదు. నేను ఏదో బలవంతంగా తీస్తుంటాను అనమాట ఎప్పుడన్నా. అలాగే నాకు కూడా ఒక ఫోటో తీయండి, నాకు ఒక వీడియో తీయండి, నేను అనిపించాలి కదా యూట్యూబ్లో అని చెప్పాను. సో నాకు ఒక వీడియో తీసి కొద్దిగా ఫోటో పెట్టారు, ఫోటో కూడా తీశారు మా ఆయన. ప్రస్తుతానికైతే ఇక్కడ అనిమల్స్ దగ్గర ఏదంతా ఇది. మా అమ్మ ఎలిఫెంట్ని చూసి దేవుడి పేరు చెప్పుకొని గోవింద స్వామి అని చెప్తుంది. నేను తీసుకొని సైలెంట్గా ఉండవు అని చెప్పాను, కీప్ సైలెంట్ అనేసి. చూడండి ఎంత పెద్దగా పెట్టారు ఎలిఫెంట్, చూడడానికి రియల్గానే అనిపిస్తుంది. ఇంకా ఇది డైనోసార్ కూడా అంతే అనమాట, ఊగుతూ ఉంది అలాగా. ఇంకా ఇది లోపలికి వస్తే షాపింగ్ మొత్తము. ఇంకా షాపింగ్ అంటూనే హరిని ఫస్ట్ వెళ్ళి ఇది కావాలి అది కావాలని వేస్తుంది. వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకుందాము, ఫస్ట్ లోపలికి వెళ్ళేసి ఇంకేమి చూద్దాం.
ఆంటీకి ఇచ్చేసి లోపలికి వెళ్ళు. టికెట్ ఇచ్చేసి ఆంటీకి టికెట్ ఇచ్చేసి గో. ఇంకా అక్కడ జంప్ చేయడానికి వెళ్ళింది ఇప్పుడు లోపలికి. ఇంకా జంప్ చేస్తూనే పిల్లలు చాలా గుర్తున్నారు. నేను ఫస్ట్ టైం వాళ్ళకి ఎక్కడము ఇంతకుముందు నేను పంపించలేదు, చిన్నపిల్ల కాబట్టి పెద్ద పిల్లలు ముందు పడతాను చెప్పేసి ఇప్పుడు వేరే ఫస్ట్ టైం అన్నమాట పంపిస్తాను. పైకి ఇట్లా తిరుకొని పైకి పైకి ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్క చెప్తుంది అక్కడ ఉంది అక్క అట్లా పైకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి జాడమన్నా చేసేయని చెప్తుంది బెలూన్లో అట్లా అందుకు మళ్ళీ వెళ్ళింది. ఎక్కడ వస్తుందో అటు సైడ్ వస్తుంది అనమాట జాడమన్నా. మళ్ళీ ఎక్కొచ్చు పులివెందుల పిల్ల మళ్ళీ పైకి వెళ్ళు. మళ్ళీ వెళ్ళింది. ఇలా కొద్దిసేపు ఏమంటే నా భయం ఏమంటే ఎవరైనా పెద్ద పిల్లలు అంటే పై నుంచి కిందికి వెళ్ళడం చేయడం అట్లా చేస్తున్నాం అంటే ఒకరి మీద ఒకరు పడతారు కదా, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా కూడా ఓర్చుకోలేదు, ఏడుస్తుంది కదా, ఇక్కడ కొట్టారు అలా కొట్టారు ఇలా తగిలారు అందుకోసం నాకు కొద్దిగా అది అందుకోసం చూసుకుంటూ ఉంటుంది పుడుతుంది. మ్యాక్సిమం వదిలిపెట్టాను నాకు అన్నీ తనే అన్నమాట. అంటే ఎవరికైనా కూడా పిల్లలు ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పు నాకు చెప్పు కళ్ళు తిడతాను నాకు నొప్పి 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 స్నాక్స్ లాగా తిన్నామని చెప్పేసి ఊరికట వీడియో తీసాను అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మనం అన్నీ యూట్యూబ్లో చూసుకుంటాం కానీ మనం ఓన్గా చూపి చేసుకోవడం అనేది కొద్దిగా సో అలా కట్ చేసేసి దాన్ని కలర్ వేసేసి కలర్ ఫ్రై వేసేసి ఆ వాటర్లో మిక్స్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. చేసుకుంటే దానిపైన కొద్దిగా మసాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, కొద్దిగా టేస్ట్ కూడా బాగానే ఉంది. పర్వాలేదు మేము కట్ చేసుకున్నాము. ఈచ్ 50 రూపీస్ అంటారు. వల్ల ఇలాగే కాస్ట్ ఉంటాయి అన్నమాట. చూపించండి ఇది పట్టుకొని ఇచ్చారు కాలుతాము 10 మంది ఇలా కాలుతుంది. బాగుందా యమ్మీ? అంతేలే, బయట అయితే యమ్మీ యమ్మీ, ఇంట్లో అయితే డమ్మి డమ్మి. దూరం అంటే టికెట్ చెప్పారు కానీ తప్పదు రింగ్స్కి అంతే. రింగ్స్ ఇచ్చారు, రింగ్స్కి రూపీస్ అని చెప్పారు. అప్లై చేసిందంటే జస్ట్ వేరేది. డాడీ చెప్తాను, ఫస్ట్ డాడీ వేస్తాడు చూడు. డాడీ వేసి ఇచ్చారు తనే వేసేసింది కానీ ఒకటి కూడా రాదు కదా మ్యాక్సిమం ఇంకా పడటం లేదు, రాలేదని ఫీల్ అయిపోతాను. ఇట్లా కావాలని ఎత్తుకున్నాను, ఎత్తుకొని వేపిస్తాను డాడీ ఎత్తుకున్నాను.
దానిలో పైన వేయాలా అక్కడ ఎత్తుకొని ఎత్తిచ్చేసాను రింగ్స్ అన్ని మొత్తం అలా రింగ్స్ అనేసింది. ఈ రింగ్స్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఎలా అవుతుందో అన్నీ మొత్తం పక్కన పక్కన ఎత్తిచ్చింది. ఒకటి కూడా వెళ్ళేది లాస్ట్లో నాకు ఏదో ఒకటి ఇచ్చింది ఛాన్స్. నేను ట్రై చేస్తాను ఒకటి నాకు కూడా ఏంటి మా నీటికి పోయి చిన్నగా పోయి జాగ్రత్తగా. కానీ రోజు వెళ్ళాలంటే కుదరదు కదా. ఏదో ఒక చోటుకు అనేది వెళ్ళాలా తీసుకెళ్తా ఉంటారు. నెక్స్ట్ మొత్తం ఉండేటన్నీ ఆడతాను చేస్తాను అని ముందు వాళ్ళ డాడీ గన్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను. షూట్ చేసేసాను దగ్గరికి అక్కడ వెళ్ళి షూట్ చేస్తాను. గన్తో షూట్ చేస్తాను అనమాట బెలూన్స్కి. ఇది కూడా అండి 50 రూపీస్. పగిలిందా బెలూన్? 8 అటెంప్ట్. ఏ కలర్? బాల్ కాదు బెలూన్. ఇంకా లాస్ట్ వన్ అంటానే ఒకటి 8 అక్కడ చూసుకొట్టు బెలూన్స్ చాలా ఉన్నాయి అక్కడ కొట్టు. సో 8 తనే ఆడతానని చెప్పేసి తనే ఆడేసి గన్ను డబ్బులు ఆయన పాల్గొడతాను. సో ప్రస్తుతానికి ఇదండి. నెక్స్ట్ అన్నీ? గేమ్ అయిపోయిన తర్వాత ఇంకో గేమ్ అవుతుంది. గేమ్ మళ్ళీ ఆడాలని గన్నే మళ్ళీ ఆడతాను అని చెప్పేసి ఎన్నిసార్లు అంతే కదా. ఇంకా బెలూన్స్ పగలగొట్టారు కదా, అది లాస్ట్ అయిపోయినాయి. వెరీ గుడ్, నువ్వు బాగా ఆడినావు అని చెప్పేసి అక్కడ నుంచి ఎంకరేజ్ చేసేసి మళ్ళీ తీసుకుని వచ్చాను. ఇంకా రెండేమో ఉన్నాయి షార్ట్స్. రెండు షార్ట్స్ ఇక్కడ సో వాళ్ళ డాడీకి ఒక ఛాన్స్ వేయడంలో కింద వేలు పెడుతున్నాడు అని కూడా వాళ్ళ డాడీ వేరే షూట్ చేస్తున్నాడు. షూట్ చేయడం వాళ్ళ డాడీకి ఫైటింగ్ చేస్తున్నాడు. ఏ కలర్? ఏ కలర్ కొడతానా? ఏ కలర్ మా? ఫ్రెష్ అయిన ఏ కలర్? నేనే షూట్ చేస్తాను. ఇంకొకరికి బాల్స్ ఆడాలని వచ్చింది. అంతే కదా చిన్నగా వేయాలని చెప్పాము. కొన్ని నెంబర్స్ పడతాయన్నమాట. ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసేసి కౌంట్ చేసిన తర్వాత ఏ ఫిగర్ అయితే వస్తుందో ఆ ఫిగర్ దగ్గర వాడు ఒక థింగ్స్ పెట్టింటాడు అనమాట. ఏమన్నా ఒక ఐటమ్స్, ఆ ఐటమ్ అనేది మనకి ఇస్తారు. ఈచ్ దీంట్లో ఒక 6 or 7 వచ్చింటాయి బాల్స్. ఆ బాల్స్ అనేవి వేస్తే అక్కడ దాంట్లో పడిపోతుంది. కొద్దిగా బెటర్ అట్లీస్ట్. మాకైతే 21 వచ్చిందండి. మా హండ్రెడ్ ప్లే చేసింటే ఆ 21కి ఎక్కువ వచ్చిందనమాట. సో ఇది ఎక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒక టీం గ్లాస్ వచ్చింది, గాజు గ్లాసు. వెళ్ళినప్పుడు కూడా ఒకటి దగ్గర వచ్చింది. మళ్ళీ అట్లా అంటాను.